ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే చూసినట్టయితే ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ 94 నుంచి 104 సీట్లు గెలుచుకోబోతుంది. అలానే ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 71 నుంచి 81 స్థానాలు గెలుచుకోబోతుంది ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం. ఓవరాల్గా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 53% ఓట్ షేర్ వైసీపీకి లభించింది అండ్ 47% ఓట్ షేర్ టీడీపీ, ఎన్డీఏ కూటమికి లభించింది. ఇక ఆరా మస్తాన్ సర్వే ప్రకారం పులివెందుల్లో జగన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు ఆరా మస్తాన్ ప్రకటించారు. అలానే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కుప్పం నుంచి చంద్రబాబు ఓడిపోతారని చెప్పి అనేక స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఆరా మస్తాన్ సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవబోతున్నారు. నారా లోకేష్ మంగళగిరిలో మురుగు లావణ్యతో పోటీపడి గెలుస్తున్నారు. అలానే బాలకృష్ణ హిందూపూర్లో దీపికా రెడ్డితో పోటీపడి ఘన విజయం సాధించబోతున్నారు ఆరా మస్తాన్ సర్వే ప్రకారం. ఇక మరొక సర్వే చూసినట్టయితే పార్దాదాస్ ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే ఏపీ అసెంబ్లీలో 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి 55 నుంచి 65 స్థానాలు గెలుచుకోబోతుంది పార్దాదాస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. ఓవరాల్గా మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ ప్రకారం చూస్తే ఎక్కువ మంది మహిళా ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు. పురుష ఓటర్లు ఎక్కువ మంది ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు. మనకు వస్తున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే మహిళా ఓటర్లలో 56% వైసీపీకి ఓటు వేశారు. ఎన్డీఏ కూటమికి 44% మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు. అలానే పురుష ఓటర్స్లో వైసీపీకి 45% మంది ఓటు వేశారు. ఎన్డీఏకి 51% మంది పురుష ఓటర్లు ఓటు వేశారు. సో ఓవరాల్గా నెక్స్ట్ సర్వే చూసినట్టయితే స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో 82 స్థానాలు వస్తాయి. ఒక 8 పెరగచ్చు లేకపోతే తగ్గచ్చు స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం. అలానే ఎన్డీఏ కూటమికి 93 స్థానాలు రాబోతున్నాయి. స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం ఒక 8 తగ్గచ్చు లేదా పెరగవచ్చు. ఇక జన్మత్ సర్వే ప్రకారం వైసీపీకి 95 నుంచి 103 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది జన్మత్ సర్వే ప్రకారం. టీడీపీ 67 నుంచి 75 స్థానాలు గెలుచుకోబోతుంది జన్మత్ సర్వే ప్రకారం. ఇతరులకి ఇక చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం వైసీపీ 39 నుంచి 49 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది. ఎన్డీఏ 114 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం. సో ఓవరాల్గా చూసినట్టయితే మ్యాజిక్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో 89. కొన్ని సర్వేస్ టీడీపీకి అనుకూలంగా ఇస్తే కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇచ్చాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా కూడా ఏ పార్టీ గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఎవరికి ఇంకా క్లియర్ ఐడియా అయితే రాలేదు. ఓవరాల్గా జూన్ 4 దాకా అందరూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో కొన్ని సర్వేలు టీడీపీకి, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇస్తే మరికొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. సో ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది ఎగ్జిట్ పోల్స్ తర్వాత. ఇక లోక్సభకు చూసినట్టయితే ఆన్ అండ్ యావరేజ్ అన్ని సర్వేల ఇది చూసినట్టయితే 50-50 రిజల్ట్ అయితే రాబోతుంది. వైసీపీకి 13 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది. అలానే ఎన్డీఏ కూటమి 12 లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుంది. సో అక్కడ కూడా నెక్ టు నెక్ ఫైట్ అనేది రావడం జరుగుతోంది. ఇక సెంట్రల్లో చూసినట్టయితే లోక్ పోల్ మెగా సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 325 నుంచి 335 స్థానాలు గెలుచుకోబోతుంది ఎన్డీఏ. ఇండియా కూటమికి 155 నుంచి 165 స్థానాలు రాబోతున్నాయి. ఇక ఇతరులకి 48 నుంచి 55 స్థానాలు రాబోతున్నాయి. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 359 సీట్లు రాబోతున్నాయి. ఇండియా కూటమికి 154 సీట్లు రాబోతున్నాయి. ఇతరులకి 30 సీట్లు రాబోతున్నాయి. ఇక రిపబ్లిక్ భారత్ సర్వే ప్రకారం ఎన్డీఏకి 353 నుంచి 368 స్థానాలు గెలుచుకోబోతుంది ఎన్డీఏ. అలానే ఇండియా కూటమి రిపబ్లిక్ భారత్ సర్వే ప్రకారం 118 నుంచి 133 స్థానాలు గెలుచుకోబోతుంది. ఇతరులు 43 నుంచి 48 స్థానాలు గెలుచుకోబోతున్నారు. ఇక పోల్ ఆఫ్ పోల్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి 339 నుంచి 347 స్థానాలు గెలుచుకోబోతుంది. ఇండియా కూటమి 159 నుంచి 165 స్థానాలు గెలుచుకోబోతుంది. ఇతరులు 35 నుంచి 38 స్థానాలు గెలవబోతున్నారు పోల్ ఆఫ్ పోల్ సర్వే ప్రకారం. సో ఓవరాల్గా చూసినట్టయితే ఏపీలో అటు కూటమి అధికారంలోకి రాబోతుందా లేకపోతే వైసీపీ అధికారంలోకి రాబోతుందా అనేది ఇంకా ఎవరికి క్లియర్ ఐడియా అయితే రాలేదు. అయితే చాలామంది ఆరా మస్తాన్ సర్వేని ట్రస్ట్ చేస్తారు, అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నమ్ముతారు. సో ఆరా మస్తాన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో గెలుపొందుతుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? అలానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కానీ కూటమికి కానీ ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? ఎవరు అధికారం చేపట్టబోతున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.